గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులందరికీ మొదటిగా వచ్చేసి శుభోదయం. రైతులకు వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. రైతులకు వచ్చేసి అయితే మనకైతే నిన్ననైతే న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ప్రారంభం అయితే చేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే మీకైతే చాలా స్పష్టంగా అయితే వీడియోలను అయితే నేనైతే మీకైతే వివరిస్తాను. నేను ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలంగాణ నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా ఎలాంటి పథకాల గురించి అయినా లేకపోతే ఎలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయినా కానీ ఇవ్వచ్చు, నేనైతే ముందుగానైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకు రైతు భరోసా వచ్చేసి ఎన్ని ఎకరాల లోపు అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే ఇస్తున్నట్లయితే మనకైతే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మీకు ఇంకా ఎవరైతే తెలియని వారి రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు 7,500 రూపాయల చొప్పున అయితే ఇవ్వనున్నట్లయితే ప్రకటించింది. అయితే ఏదైతే ఈ క్రమంలో విధి విధానాలపై అయితే ప్రారంభింపై శిఖరం అయితే మనకైతే సేకరించి అయితే చేసింది. వేదంపులు ఏదైతే ఉందో మేధపుల సమానంలో వచ్చేసి 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో రైతుల అభిప్రాయాలు అయితే తీసుకొని 10 ఎకరాల వారికి అయితే 12 ఎకరాల వారికి కూడా రైతు భరోసా నిధులు అయితే పంపిణీ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఎవరు అనర్హులు చూసుకున్నట్టయితే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు ఐఏఎస్ ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి కూడా రైతు భరోసా నిధులు అయితే కట్ చేయడం జరుగుతుందన్నమాట. త్వరలో రైతు భరోసా పథకం అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులకు వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని అయితే గోల్కొండ కోటలోనైతే జరిగిన ఏదైతే ఉందో స్వాతంత్ర వేడుకలను అయితే సందర్భంగా అయితే ప్రకటించారు. ఇక అమెరికా పర్యటనను అయితే మనకైతే చూసుకున్నట్టయితే మనకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఈ నెల 26వ తేదీ నుంచి అయితే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. 3వ విడత ఎవరికైతే రైతు రుణమాఫీ మీకు డబ్బులు జమ అయ్యాయో ఇలాంటి మెసేజెస్ అయితే మీ రైతులు ఎంత లోన్స్ తీసుకున్నారో ఆ బ్యాంకులలో వచ్చేసి ఇక్కడ ఓడి లేకపోతే అకౌంట్ నెంబర్ అయినా కానీ ఇవ్వచ్చు, లేకపోతే క్రెడిటెడ్ సాలరీ అంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందో ఇలాంటి మెసేజ్ అయితే మీ ఫోన్ల రూపంలోనైతే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే తరచుగా అయితే చెక్ చేస్తూ ఉండండి. మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజెస్ వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంత లోన్స్ తీసుకున్నారు, మీకు ఎంత మాఫీ అయ్యడం జరిగిందన్నమాట, మీరు ఏ సంవత్సరంలో లోన్స్ తీసుకోవడం జరిగింది, ఇది సంగతి. ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.